యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణీం. మాతృదేవో భవ, పితృదేవో భవ. ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు 2026వ సంవత్సరం గోచార ఫలితాలు, పక్ష ఫలితాలు. మీనరాశి వారికి ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరం 16వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి జన్మంలోనే శని. ఇది ఏలినాటి శనిలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టము. 3 రాసుల్లో జరుగుతుందని మనం చెప్పుకున్నాం కదా. కాబట్టి ఇక్కడ జన్మంలోనే శని కాబట్టి ఇక్కడ మీకు శరీరానికి సంబంధించినటువంటి కొంచెం అనారోగ్యాలు చేసే అవకాశం ఎక్కువ, ఇబ్బంది పెట్టే అవకాశం చాలా ఎక్కువ. జన్మంలోనే ఉంది కాబట్టి ఏ పని మొదలుపెట్టినా చేద్దాము చూద్దాము అనేటటువంటి పరిస్థితి ఉంటుంది, కానీ పని ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితి. ఈ విధమైన పరిస్థితులన్నీ కల్పిస్తూ ఉంటాడు. ఇందులో పెట్టిన అపజయాన్నే మనకి అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు శని భగవానుడు. ఇకపోతే చతుర్థ స్థానంలో గురు సంచారం జరుగుతోంది, అది వక్రగతిలో ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా చతుర్థ స్థానంలో గురు సంచారము గోచార రీత్యా శుభ ఫలితములను ఇవ్వజాలరు. ఓకే. ఇకపోతే 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం మాత్రం సుఫలితాలు ఇస్తుంది. ఆరోగ్యం బాగుండే విధంగా చూస్తారు. రుణాలు ఉంటే తీర్చేయగలుగుతాము, లేదా రుణం కావాలి, రుణం పుడుతుంది. మొత్తం మీద డబ్బులకి ఇబ్బంది లేనటువంటి పరిస్థితిని కేతు భగవానుడు మనకి అందిస్తూ ఉన్నారు ఇక్కడ. ఈ విధమైన పరిస్థితి. కొంతమంది ఎందుకో అప్పుడు దాకా శత్రువులుగా ఉన్న వాళ్ళు కూడా మనకు మిత్రత్వం కోసం వాళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ విధమైన ఫలితాలంటే కేతుగ్రహ షష్టమ స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే ఏకాదశ స్థానంలో కుజుడు ఒక 8 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారండి. అక్కడ మాత్రం ఆయన ఏకాదశ స్థానంలో ఉన్నారు కాబట్టి కాస్త ధనానికి లోటు లేని పరిస్థితి 8 రోజులు చేస్తారు. తదుపరి ఆయన కూడా వ్యయ స్థానంలోకి వచ్చేసారు. ఈ వ్యయ స్థానంలోకి 5 గ్రహాల యొక్క సంచారం జరుగుతోందండి. అవి ఏంటంటే కుజుడు ఒక 5 రోజులు, అలాగే రవి 15 రోజులు 13 రోజులు, శుక్రుడు 13 రోజులు, బుధుడు 19 రోజులు, రాహు మొత్తం సమయం అంతా కూడా 7 గ్రహాలు. ఇందులో మనకి యోగించేటటువంటి గ్రహం ఏది అన్నట్టయితే ఒక్క శుక్రుడు మాత్రమే 12వ రాశిలో యోగించేటటువంటి ఏకైక గ్రహం. కాబట్టి ఒక్క శుక్రుడు మనకి యోగకారకుడు అవుతున్నాడు, కేతు ఒకడు యోగకారకం అవుతున్నారు. కాబట్టి 2 గ్రహాల యొక్క అనుకూలత మాత్రమే మనకి. కుజుడు కూడా ఒక 8 రోజులు ఏకాదశ స్థానంలో, అంటే 2 గ్రహాలు పూర్తిగాను, కుజుడు పాక్షికంగాను, అంటే 2.5 గ్రహాలు మాత్రమే మనకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి. కాబట్టి మనము ఖచ్చితంగా నవగ్రహాల యొక్క శ్లోకాలు రోజు చదువుకోవటము, వీలుంటే కాస్త గుడికి వెళ్ళి నవగ్రహాలు ఉన్నట్టయితే ప్రదర్శన చేయటం, ఇది చాలా ముఖ్యంగా గమనించుకోండి. భక్తిపూర్వకంగా చెయ్యండి. చేసిన 5 నిమిషాలు చేస్తారో 2 నిమిషాలు చేస్తారో మనసు దేవుడి మీద పెట్టి భక్తితో చేయండి. భక్తి లేకపోతే వృధా. పువ్వులు దండగా, ఫలాలు దండగా, సమయం వృధా. మనకి ప్రతి పూజలో కూడా లాస్ట్లో మనకి చెప్పిస్తారు అయ్యగారు, మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం. మంత్రహీనమైన కొంప ములిగేది లేదు, క్రియాహీనం ఆయన చెప్పినట్టు కాకుండా ఆయన ముక్కు పట్టుకుంటేనే చూపట్టుకున్నావు, ఇలాంటి పని చేసినా దానివల్ల ఒరిగే నష్టపోయేది ఏమీ లేదు. భక్తిహీనం అంతే, ఇంక మొత్తం దండగా. నువ్వు ఖర్చు పెట్టిన అరటిపండు, కొబ్బరికాయ, హారతకర్పూరం, అగరబత్తులు అన్నీ, సమయం అన్నీ దండగే. నువ్వు ఆ పూజ చేయడం వల్ల ఏంటంటే పంతులు గారికి ఏవో నువ్వు ఇస్తావు చూడు దక్షిణ, అది ఒకటే ఆయన లాభం అంతే. భగవంతుడికి కానీ నీకు కానీ ఏమీ అక్కడ ఒరిగేది ఏమి ఉండదు. చేత భక్తి అనేది చాలా 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 ముఖ్యమైనటువంటి. మీరు ఆ గుళ్ళకి వెళ్ళి భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవడానికి కూడా ఆటంకాలు కలిగిస్తూ ఉన్నారు. అంటే కుజుడు పూర్తిగా ఈ 13 రోజులు మీకు ప్రతికూలురే. ఈ విషయాన్ని గమనించుకోవాలి. అలాగే ఈ దశమ స్థానంలో భాగ్యస్థానంలో రవి యొక్క సంచారం 13 రోజులు జరుగుతుంది. ఆయన కూడా అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలడు. శుక్రుడు ఈ 13 రోజులు అలాగే మనకి ఇక్కడ భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ భాగ్యస్థానంలో సంచారం చేసేటటువంటి రోజుల్లో మాత్రం శుక్రుడు మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. అలాగే మీ తండ్రి గారి ఆరోగ్యం బాగుండటం, గుళ్ళు గోపురాలు తిరగలగటం, అలాగే పిల్లల ప్రవర్తన కూడా బాగుండటం, భావాద్భావం తీసుకుంటే మనకు 9 భాగ్యస్థానమే వస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడ శుక్రుడు యొక్క అనుకూలత వలన పిల్లలు చదువులో రాణించటము, వారికి ఏదైనా సంగీతంలో కానీ, సాహిత్యంలో కానీ, డ్రాయింగ్ ఇట్లా లలిత కళలో దేనిలోనైనా ప్రవేశం ఉన్నట్టయితే వారు అందులో కొంచెం రాణించడం, ఇవన్నీ కూడా మనకి కొంత ఊరటనిస్తాయి, సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన కూడా
తొమ్మిదవ స్థానంలో బుధుడు యోగించజాలరు. కాబట్టి ఆయన ఇక్కడ చేసేటటువంటి పని ఏంటంటే, అలాగే తండ్రి గారి ఆరోగ్యం బాగుపోవటం, ఏదో గుళ్ళ గోపురి దేవుడు దర్శనం చేసుకుని దేవుడు మొక్కుకొని కాస్త మనశ్శాంతి పొందుదాము అనుకుంటే దానికి అట్లా ఆయన కూడా కొంచెం ఇబ్బంది కలిగించేటట్టు దర్శనం అవ్వదు. అలాగే గుళ్ళు గోపురానికి వెళ్ళడం టైంకి కలిసి రాకపోవచ్చు, లేకపోతే ఆ టైంకి ఇంకా ఇంతకంటే ముఖ్యమైనటువంటి పని ఏదో వచ్చి మీద పడడం, ఇట్లాంటి చికాకుల వల్ల ఒక దర్శనం చేసుకోలేనటువంటి పరిస్థితి. అలాగే రాహు కూడా ఇక్కడ మనకి మొత్తంగా 5 గ్రహాలు మనకి 9వ స్థానంలో ఉన్నాయి. ఇందులో మనకి యోగించేటటువంటి ఏకైక గ్రహం ఏదైనా ఉందంటే ఒక శుక్రగ్రహం ఒకటే. మిగతా 4 గ్రహాలు కూడా మనకి ఇక్కడ ఈ 9వ స్థానంలో ఉన్నటువంటి యోగించటం లేదు. అలాగే రాహు వల్ల కూడా ఇవే ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. ఇకపోతే దశమ స్థానంలో శని సంచారం వృత్తిపరమైనటువంటి అనేక ఆటంకాలను కలగజేస్తూ ఉంటారు. అంటే ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ప్రతి మనిషి ఏదో ఒక వృత్తి చేస్తూనే ఉంటారు కదండి. ఆ వృత్తిలో వ్యవసాయం కావచ్చు, ఏదైనా సరే అక్కడ ఆ వృత్తిలో కొన్ని ఒక్కొక్క వృత్తిలో ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు తప్పకుండా కలగజేస్తూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారనుకోండి, అవసరం లేని అంటే తనకి దూరమైనటువంటి ప్రదేశాలకి ట్రాన్స్ఫర్ అవ్వటము, ఇట్లాంటివన్నీ ఉండే అవకాశం ఉంటుంది. అదే ప్రైవేట్ ఉద్యోగస్తులు అనుకోండి, ఉద్యోగాలు మారవలసిన అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన లీవ్ పెట్టేసి ఒక 3 నెలలు 4 నెలలు లీవ్ పెట్టడానికి అవకాశం ఉండదు. ప్రభుత్వ ఉద్యోగం అయితే ఉంటుంది. కాబట్టి ఈ ప్రైవేట్లో 3 నెలలు 4 నెలలు పెడితే తీసేస్తారు. కాబట్టి ఆయన ఉద్యోగం మారేటువంటి అవకాశం కూడా అక్కడ మనకి గోచరిస్తూ ఉంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ మనకి స్పష్టంగా గోచరిస్తున్నాయి మిథున రాశి వారికి. వీరికి అనుకూలంగా ఉన్నటువంటి గ్రహం ఏది అంటే ఒక్క కేతు గ్రహము, శుక్ర గ్రహము, 2 గ్రహాలు అనుకూలత ఉన్నదండి. మిగతా ఏ గ్రహము కూడా అనుకూలత లేదు. కాబట్టి ఈ కొంత పాక్షికంగా ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద 2 గ్రహాల యొక్క అనుకూలత అయితే బాగుందండి. మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఆశించదగిన రీతిలో లేదు. కాబట్టి మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా మీరేమీ కంగారు పడద్దండి. ఇది కేవలం 13 రోజులు మాత్రమే, అది కూడా గోచారం మాత్రమే. కాబట్టి మీరు ఏమీ కంగారు పడక్కర్లేదు. ఈ 13 రోజులు మీరు శుభ్రంగా నవగ్రహాలు ఎలాగ చదువుకుంటున్నారు కదా, మనం 2.5 సంవత్సరాలుగా నేను ఏకధాటిగా చెబుతూనే ఉన్నాను, నవగ్రహాలు చదువుకోండి అయ్యా, 2 నిమిషాలు సరిపోతుంది, అది మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది, మిమ్మల్ని మనకి ఇక్కడ రాసిన రాతను ఇంప్లిమెంట్ చేసేటటువంటి వాళ్ళు నవగ్రహాలే అని చెబుతూనే ఉన్నాను. ఈసరికి ఎంత జ్ఞాపక శక్తి లేనటువంటి వారికైనా, ఎంత చదువు రాని వారికైనా కూడా వెనకాల చదువుతుంటే కూడా మీకు ఖచ్చితంగా నవగ్రహ స్తోత్రాలు వచ్చే ఉంటాయి. అవి సరిపోతాయి ఖచ్చితంగా. అవి 13 రోజులే కాబట్టి ఆ తర్వాత అంతా మళ్ళీ వచ్చే వారంలో ఎలా ఉంటుంది గ్రహచారం అనేది తర్వాత చూద్దాం. ఇప్పటి వరకు ఇది చేసుకోండి, ఈ నవగ్రహాలు చేసుకోండి. చేసుకోవడం ద్వారా కొంతవరకు మనం లబ్ధి పొందేటటువంటి శుభ పరిణామాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. శుభం భూయ.